నమస్తే అందరికీ వెల్కమ్ టు మనక్క ఛానల్. ఇయ్యాలనైతే ఇగో స్నో జాతర మొదలైంది. ఇవాళ ఫస్ట్ రోజు అన్నమాట. పొద్దుగాలనే మబ్బులకెళ్ళి లేచి చూసినా మళ్ళీ కొంచెం తెల్లారినాక ఇగో ఎట్లా స్నో పడుతుందో చూడనుండ్రి మీరే. ఎవరైనా ఫస్ట్ చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో ఇయ్యాలనైతే కొంచెం అదే ఫస్ట్ రోజు అని చెప్పిన కదా, కొంచెం మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి ఇగో బయటకు వస్తే మాత్రం 2-3 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేమన్నమాట. ఫుల్ చలి పెడుతుంది. ఇగో కొంచెం చలి పెడుతుందని ముగ్గేసి పోదామని ఇగో ఇట్లా దెబ్బ దెబ్బ ముగ్గేసిన అన్నమాట. ఈ ముగ్గు అయితే ఇగో ఇది అష్టదళ పద్మ ముగ్గు అన్నమాట. ఇది అయితే నేను స్కేల్తోనే వేసిన, అంటే వుడ్ది స్కేల్ తెచ్చి స్కేల్తోని ఈ ముగ్గు వేసిన. ఇగో ఇప్పుడైతే నైట్ కొంచెం మంచిగా నైట్ వ్యూ బాగుంటుంది, ఫోటోలు దిగుదామని వచ్చిన అన్నమాట. ఫోటోలు దిగుదామని వస్తే స్నోతోని మస్తు ఎంజాయ్ చేద్దాం అనుకుంటే అదే చెప్పిన కదా, 2-3 నిమిషాల కంటే ఎక్కువ లేమన్నమాట. మళ్ళీ స్నో ఎట్లుంది తెలుసా, మొత్తం చక్కెర కన్నా ఇంకా యూరియా లాగుందన్నమాట. అసలు ఏదంటే ఇట్లా ఇట్లా గీక్తే కానీ రాలేదు మంచిగా లోపలికి వెళ్ళి. ఇక మా చిట్తల్లి కూడా పోయింది. ఇక 2 నిమిషాలనే మళ్ళీ ఇక ఫుల్ చలి అన్నమాట. అసలు ఎంత అంటే బయట ఉండలేము. ఇగో ఇదైతే నెక్స్ట్ డే రెండో రోజు ఇక మంచిగా ప్లాన్ వేసుకొని నైట్ ఉన్నంత ఉంటుందా అని పోయినా. అమ్మమ్మ ఇయ్యాల చూడాలి కానీ అబ్బా మొత్తం అసలు ఇక చిట్టితల్లి కూడా మస్తు ప్లాన్ మీద వచ్చింది, స్నోతోని మస్తు చేద్దాము అని. అది అంటే వుడ్ స్కేల్తో చీసినా వస్తలేదు. ఇగో స్నో అన్నమాట. అసలు ఫుల్ జారుతుంది. ఇగో చిట్టితల్లి తవ్వుతుంది చూడుండ్రు మీరే స్నోను. ఇగో అసలు ఇంకనైతే ఇప్పుడైతే ఒక్క నిమిషం కూడా అసలు బయటకు ఉండేటట్లేమన్నమాట. నేనేమో మంచిగా వీడియోలు అవి ఇవి పెద్ద ప్లాన్ వేసుకొని వచ్చిన. ఈ ప్లాన్ అయితే మొత్తం ఫ్లాప్ అయిపోయింది అనుకోండి. అసలు మా బావకు కళ్ళకి నీళ్ళు కూడా వస్తున్నాయి. 2 నిమిషాలు వాళ్ళు ముందు వచ్చారు. నేను మళ్ళీ పోయి ఆయనతో నాకు చలి పెడుతుందని పోయి మళ్ళీ లోపలికి పోయి వచ్చిన. జస్ట్ 2 ఫోటోలు దిగి ఇక దెబ్బ ఉరికినాం ఇంట్లోకు. ఇదైతే ఇగో థర్డ్ డే అనమాట. ఇగో ఇట్లా మొత్తం ఇట్లా జారుడు బండలాగా ఉంది, మొత్తం జారుతూనే ఉన్నాం. అసలు ఈసారి స్నోనైతే 1 వీక్ నుంచి ముందే అంటే చాలా ఎక్కువ పడుతుందని భయపెట్టినట్టే ఇట్లా పడింది అన్నమాట. అసలు అంటే ఇప్పటికే 2-3 సార్లు పడి ఉన్నామన్నమాట. బయటకు వచ్చినాం అనుకో జారుడు పడుడే, కింద పడుడే. ఇక కింద పడ్డది అయితే క్యాప్చర్ చేయలే. కానీ అసలు ఈసారి స్నోలను అయితే అసలు 1 వీక్ బయటకు వెళ్ళలేకుండానే ఫుల్ చలి అంటే మరీ ఇగమన్నమాట. ఇగో ఇదైతే ఫోర్త్ డేలా ఇక మీకు అందరు తెలిసిందే కదా వైరల్ పెంగ్విన్ స్టోరీ. ఈ పెంగ్విన్ అయితే నేనైతే చాలా కష్టం మీద చలిలో మంచిగా పెంగ్విన్ చేసిన. పెంగ్విన్ చేసి మంచిగా ఇట్లా షార్ట్ వీడియో మీరు చూసిర్రు కదా, షార్ట్ వీడియో చాలామందే చూసిర్రు. ఇవాళైతే 5th డే వెంకటేశ్వర స్వామి చేసిన అన్నట్టు. వీడియో నచ్చితే ఒక్క లైక్ సబ్స్క్రైబ్ మరవద్దు.